నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను అనమాట. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరి తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అన్నది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించిన అట్లాంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, నన్నైతే కనెక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబరు వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కనెక్ట్ అవ్వండి, ఓకేనా. అయితే ఈ వీడియోలో ఈపీఎఫ్ నుంచి వచ్చిన ఒక గుడ్ న్యూస్, వచ్చిన కొత్త ఫీచర్ ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను, ఓకేనా. సో నేనైతే లాగిన్ అయ్యానండి నా సంబంధించిన ఇంటర్ఫేస్లోకి, ఓకేనా. మెంబర్ ఇంటర్ఫేస్లోకి అయితే లాగిన్ మీరు చెక్ చేసుకోవచ్చు. నా సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కనబడుతున్నాయి కదా. ఇప్పుడు ఈపీఎఫ్ తీసుకొచ్చిన ఒక మంచి అప్డేట్ ఏంటంటే కనుక, ఇక్కడ మీరు వ్యూవర్ ఆప్షన్ క్లిక్ చేస్తే కనుక, ఓకే, వ్యూవర్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ పాస్బుక్ లైట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుందండి, చూసారా. సో దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేయగానే మనకు లోడింగ్ తీసుకుని ఓపెన్ అవుతుంది, ఓకే. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది కొత్త ఫీచర్ అనమాట. ఈపీఎఫ్ కొత్తగా యాడ్ చేసిందండి. ఇప్పుడు మనం పదే పదే పాస్బుక్ పోర్టల్లోకి ఒకసారి, యూనిఫైడ్ పోర్టల్లోకి ఒకసారి అలా వచ్చి చూసుకోవాల్సిన అవసరం లేదు. సో మన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. అంటే మన పాస్బుక్ సంబంధించింది ఎప్పుడు లాస్ట్ కాంట్రిబ్యూషన్ ఎప్పుడు జరిగింది, సో మన పాస్బుక్ ప్రీవియస్ టు ప్రజెంట్ ఒక ఎస్టాబ్లిష్మెంట్లో స్టార్టింగ్ ఎండింగ్ డేటు, సో మధ్యలో ఉన్న పర్టికులర్స్ అన్నీ కూడా ఒకేసారి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంది, నచ్చింది నాకు, ఓకేనా. మీకు ఎలా ఉంది అనేది మీరు చెక్ చేసిన తర్వాత నా కామెంట్లో కామెంట్ చేయండి. సో నిజంగా ఈపీఎఫ్ అనేది ఒక మంచి పని చేసింది. మనం పద్దాక సో ఇక్కడ మనం చెక్ చేసుకుని మళ్ళీ పాస్బుక్ పోర్టల్ ఓపెన్ చేసి అక్కడ చెక్ చేసుకొని సో మల్టిపుల్గా 2 సార్లు మనం వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉండేదన్నమాట. అంటే పిఎఫ్ విత్డ్రా పెట్టేటప్పుడు అనమాట మెయిన్లీ. సో అక్కడ అమౌంట్ ఎంత ఉంది ఏంటి అని చెక్ చేసుకుని మనం కాస్త ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. సో ఇక్కడ చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు అనమాట డీటెయిల్స్ అనేవి. సో లాస్ట్ కాంట్రిబ్యూషన్ ఎప్పుడు అనేది మనకి క్లియర్గా ఇక్కడ తెలిసిపోతుంది, ఓకే. సో లాస్ట్ ఒక 5 months కాంట్రిబ్యూషన్ అంతా కూడా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. మీరు ఇన్డెప్త్గా తెలుసుకోవాలంటే కనుక ఇక్కడ ఒక మెంబర్ ఐడి సెలెక్ట్ చేసుకొని, మీ సంబంధించిన మెంబర్ ఐడి సెలెక్ట్ చేసుకుని వ్యూ పాస్బుక్ని క్లిక్ చేశారనుకోండి, మీకు డీటెయిల్స్ అన్నీ కనబడతాయి, ఓకేనా. ఇది మనకి ప్రజెంట్ ప్రాపర్గా పనిచేయట్లేదండి, ఓకేనా. ఎందుకంటే మనకి ఈ 2 రోజుల్లో వచ్చింది కాబట్టి ఈ అప్డేటు, ఓకే. సో మనకి ప్రాపర్గా పనిచేయట్లేదు. సో ఫస్ట్ 2 సార్లు చెక్ చేశాను, పర్టికులర్స్ అనేవి ఓపెన్ అయ్యాయి. బట్ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ సర్వీస్ ఈజ్ టెంపరరీ అన్అవైలబుల్ అని చెప్పేసి చూపిస్తాను అనమాట. మళ్ళీ ట్రై చేయమంటుంది. అంటే అప్డేట్ మనకు కొత్తగా వచ్చింది కాబట్టి ఇది ఓపెన్ అవ్వట్లేదు. నేను చెక్ చేశాను, ఓపెన్ అయింది. నేను ఓపెన్ చేసినప్పుడు 2 times చెక్ చేశాను, ఓపెన్ అయ్యి మనం ఒక ఎస్టాబ్లిష్మెంట్లో ఎప్పటి నుంచి అయితే స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ వరకు చేసామో దానికి సంబంధించిన కాంట్రిబ్యూషన్స్ అన్నీ కూడా చాలా కరెక్ట్గా చూపించింది అనమాట, ఓకే. సో మనం అట్లా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ చాలా సింపుల్గా ఈ పాస్బుక్ లైట్ ద్వారా, ఓకే. సో మళ్ళీ నేను ట్రై చేస్తాను ఓపెన్ చేయడానికి, చూద్దాం ఓపెన్ అవుతుందో లేదో. బట్ ఓపెన్ కావట్లేదు అనమాట, ఓకే. సో మీకు ఇబ్బంది ఏం లేదు, 2 daysలో ఇది సెట్ అయిపోతుంది. ఎందుకంటే కొత్తగా వచ్చింది కాబట్టి అప్డేట్ మనకి సెట్ అయిపోతుంది. ఓపెన్ అయింది, బట్ అయితే ఇప్పుడు ఓపెన్ అవ్వట్లేదు. సో మీకు తెలిసిందే కదా ఈపీఎఫ్ వెబ్సైట్ ఎట్లా పనిచేస్తుంది అనేది, చూశారు కదా. సో ఇప్పుడు మనకి చాలా సింపుల్గా ఉందండి. అక్కడికి వెళ్లకుండా ఇక్కడే మనం చూసుకొని అమౌంట్ ఎంత ఉన్నది అని చూసుకొని చాలా చక్కగానే పిఎఫ్ విత్డ్రా పెట్టేసుకోవచ్చు అనమాట. సో నాకైతే ఈ అప్డేట్ అయితే నచ్చింది. మీకు ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇందులో ఇంప్లిమెంట్స్ ఏమైనా చేస్తారేమో చూద్దాం ఈ పోర్టల్లో. సో ఆ ఓల్డ్ పోర్టల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన డేటా అంతా ఎక్కడ తీసుకురావచ్చు చెప్పలేమో, చూద్దాం, ఓకే. సో ఈ అప్డేట్ గురించి మీకు తెలియాలి అన్న ఉద్దేశం చెప్తున్నాను, మీరు కూడా చెక్ చేసుకోండి. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే 2 నిమిషాలు మీరు మైండ్ తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న అప్డేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break up so I can make a better me. Better believe in your mind.